ఉమెన్ చాలా ఆరోగ్యంగా ఉండాలంటే మీరిచ్చే సూచనలు ఏంటి యాక్చువల్గా? హెల్త్ ఈజ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్. మూడు భాగాలుగా చెప్తాము. ఫిజికల్ హెల్త్ అంటే సరిపడా తినటము, సరైన ఫుడ్ తినడము, టైం టు టైం తినడము. ఫుడ్ ఈజ్ లైక్ మెడిసిన్. అవసరం లేకపోతే తినొద్దు, తినాల్సినప్పుడు తినండి. ఇన్ ద సెన్స్ దెర్ ఆర్ పీపుల్ ఫాస్టింగ్ అని కొన్ని రోజులు అసలు ఏమీ తినరు, కొన్ని రోజులు ఓవర్ ఈటింగ్ జరుగుతుంది. అలా కాదు, జస్ట్ బ్యాలెన్స్డ్ ఈటింగ్. మెంటల్ హెల్త్ మన చేతుల్లో ఉంది. అనవసరంగా స్ట్రెస్ తీసుకోవడము, లేదా ఊరికే యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడము, పక్కనాలతో మాటికి కంపేర్ చేసుకోవడము, ఆర్ ఎంతసేపు ఆ టీవీ సీరియల్స్ చూసి వాటిలో లీనమైపోయి ఆ ఎమోషన్స్ అన్నీ మనం బారో చేసుకోవడము, ఇలాంటివి తగ్గించుకోవాలి. అండ్ ఎమోషనల్ హెల్త్ అగైన్ యూ నీడ్ టు గెట్ అన్ అండర్స్టాండింగ్. మన చేతుల్లో ఏముంది, నేను ఎంతవరకు కంట్రోల్ చేయగలను ఒక సిట్యువేషన్ని. వాకింగ్, మెడిటేషన్, యోగా, ఐ థింక్ దిస్ షుడ్ బికమ్ కామన్. ఓకే, మనం వైండప్ అవుతున్నాం ప్రతిరోజు. ఇంత స్ట్రెస్ తీసుకుని ఇన్ని పనులు చేస్తూ ఇంతమందితో ఇంటరాక్ట్ అవుతూ మైండ్ వైండప్ అవుతుంది. అన్వైండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎంతసేపు ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్టో మనుషులో కాన్స్టెంట్గా ఇరిటేట్ చేస్తూనే ఉన్నారు. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అబౌట్ 15 minutes ఆఫ్ కామ్ టైమ్, వేర్ ఏ నాయిస్ లేదు, ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లేదు, ఎవరితో మాట లేదు. జస్ట్ రిఫ్లెక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ మూడు కంటిన్యూస్గా చెక్ పాయింట్స్ లేకపోతే ఫిజికల్, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ సరిగా లేకపోతే we will start seeing diseases. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.